ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు నారాయణ గారు ఇక్కడ ఎక్కడో ఎంతో విలువైన ఈ స్థలాన్ని అన్యోక్రాంతంగా ఉంది, ఇది ఇక్కడ ఉన్నట్టు స్థానిక దళితులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దమని చెప్పి కూడా ఆనాడు నారాయణ సార్ని కోరడం అయింది. వారు ఎంతో ధైర్యంతో స్పందించి వెంటనే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం చూడండి ఒకసారి, ఇదంతా కూడా నీట్గా చేస్తున్నారు. తర్వాత అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ పోవడం జరిగింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఎన్నోసార్లు వారు వివరించడం జరిగింది. కానీ వారు ఏం మాత్రం స్పందించకుండా ఎక్కడేసిన గొంగలిన సందనంగా ఇలాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దళితుల్లో చేసుకున్న పాపమో పుణ్యమో తెలియదు. కానీ ఎన్ని చోట్ల అభివృద్ధి చెందినా కూడా ఈ కటారిపాలెంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి ఈ వాల్యుబుల్ స్థలానికి ఈ రోజు కూడా అతిగతి లేకుండా పోయింది. కావున మరియు నారాయణ సారి గారికి మనం తెలుగుదేశం తరఫున ఘన విజయంతో ఓట్లేసి ఘన విజయాన్ని అందించాలని కూడా కోరుకుంటాం. నీ ఫోన్ తగలయ్యా కలిసి మాట్లాడి వెనకరా నారాయణ సార్తో కలిసి మాట్లాడితే నారాయణ సార్ వచ్చి మీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తున్నాము, మీరు ఏం బాధపడలేదు అని చెప్పి ఇమ్మీడియట్ గా చెప్పిన వెంటనే ఒక వారానికల్లా ఇమ్మీడియట్ గా ఇంజనీర్ని పిలవడంపించి మాకు ఇది శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత దీని గురించి మేము ఆలోచిస్తా ఉన్నాం. ఆ రోజు నారాయణ సార్ గారిని ఓడిపోకుండా ఉంటే ఆ రోజు నుంచి అప్పుడు మాకు స్టార్ట్ అయిపోయింది ఈ వర్క్. దానికోసం మళ్ళీ నారాయణ సార్ని గెలిపించాలని మా ఆతుత మళ్ళీ అంత కలవాలి, కలిసి కమ్యూనిటీ హాల్ పూర్తి చేయాలి. ఈ మాదిగలకి ఉండేది కమ్యూనిటీ హాల్ అంటే ఇదే. లోపల ఏందమ్మన్నా చనిపోయినా బతికినా చిన్న చిన్న ఇల్లులు ఆధారంలే వాళ్ళు రోడ్డు మీద వచ్చి కొనుక్కోవాలి, రోడ్డు మీదే కార్యక్రమం చేసుకోవాలి. పెళ్లిళ్ళైనా కార్యక్రమం ఏదైనా సరే ఆ రోడ్డు మీదే దేవాలయం దగ్గర చేయాలి. అదేనమ్మా, దానికోసమే మేము నారాయణ సార్ని కావాలని గెలిపించాలని మా ఉద్దేశం, మా ఆలోచన, మా నిర్ణయం కూడా. ఓట్లు వేయించుకొని కట్టీలు ఆపారు. ఆ ప్రభుత్వంలో నారాయణ సార్ గారు పాపం గెలిచింటే ఆయన కట్టించేసి ఎప్పుడు ఆయన గెలవలేదు కాబట్టి మళ్ళీ నిలబడలేదు కాబట్టి ఆయనకి ఓట్లు వేసి గెలిపిస్తాం. ఎన్నో శుభకార్యాలు జరగాల్సిన స్థలం దురదృష్టవశాత్తు ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ పొంగూరు నారాయణ గారిని గెలిపించుకుంటే మళ్ళీ మనకి కమ్యూనిటీ హాల్ వస్తుంది. మన సోదరులందరూ కూడా ఎంతో హాయిగా దీంట్లో కార్యక్రమాలు చేసుకుంటారు. దయచేసి అందరూ నారాయణ గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరు. విషయం చెప్పాలి. చెప్పండి ఇది మీరు ఎందుకు ఈ స్థలాన్ని అడిగారు? ఈ కమిటీ హాల్ కట్టమని అడిగాము. అంటే మన సోదరులందరికీ కమ్యూనిటీ హాల్ కావాలా, ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారు. దీన్ని ఎవరు వేయించారు ఇంతవరకు? నారాయణ సార్ గారు వేయించారు. మరి ఎందుకు అయిపోయిన తర్వాత అనిల్ కుమార్ వచ్చాడు, మేము గెలంగానే కట్టిస్తామని చెప్పాడు. ఆయన వచ్చిందిలా చచ్చిందిలా ఇంతవరకు దాని గురించి ఏం పట్టించుకోలే. 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నారాయణ సార్ వస్తే కట్టిస్తారని మీకు నమ్మకం ఉందా? నారాయణ సార్ వస్తే కట్టిస్తారని నమ్మకం కాబట్టి నారాయణ సార్కి ఓట్లేసి గెలిపిస్తాం. నమస్కారం అండి, నా పేరు దినకరు, 46 డివిజన్ కార్యకర్తని. ఈ స్థలం దళితుల సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం ప్రభుత్వాన్ని ఏదో ఒక భవనం నిర్మించి ఇవ్వమని చెప్పని గత ప్రభుత్వంలో పొంగూరు నారాయణ గారిని కోరడం జరిగింది. దీన్ని పునాది వేసింది నారాయణ సార్ అయితే దీనికి ప్లానింగ్ ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పింది కూడా ఆనం రంగమూరెడ్డి గారు పొంగూరు నారాయణ గారిని కొద్దిగా రికమెండ్ చేశారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రభుత్వం మారడం వల్ల మనకి కమ్యూనిటీ హాల్ పూర్తి కాలేదు. దీనివల్ల ఇక్కడ ఉండే సోదరులందరూ ఎంతో కొంత చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా చేసుకోవాలంటే ఇబ్బందులు పాలవుతున్నారు. అందరూ చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి సార్, డబ్బులు కట్టి చేసుకోవాలంటే కళల మండపంలో చేసుకో ఉండేది స్థలము. దాని స్థలము కట్టిస్తానని